సిటీ మొత్తం లైన్లో పెట్రోల్ కోసం నిలబడుతుంటే నేను మాత్రం 1 మినిట్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని వచ్చిన. 3 days బ్యాక్, అంటే ఏదైతే ఈ ప్యానిక్ స్టార్ట్ కాకముందు నేను ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి 80 రూపీస్ పెట్రోల్ కొట్టానా అని చెప్పిన. వాడేం చేసిండు, 80 కొట్టబోయి 800 కొట్టేసాడు. కొట్టగానే నేను షాక్ అయిపోయి, అన్న 80 చెప్తే 800 కొడుతున్నాయి అనగానే ఇట్లా చూసుకున్నాడు. కాకపోతే నా కార్డ్ ట్యాప్ అయిపోయింది ఆటోమేటిక్గా, కొంచెం దూరంలో ఉండి ట్యాప్ అయిపోయింది. 800 కొట్టేసినా, సరే ఇంకా 800 పెట్రోల్ కొట్టేసి అని చెప్పిన. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ ఆఫీస్ నాకు న్యూస్ వస్తుంది, పెట్రోల్ షార్టేజ్ ఉంది, క్రైసిస్ ఉంది, పెట్రోల్ బంకులు నిండిపోతున్నాయి, అందరు ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకోండి అని. ఏం లక్ రావే అనుకున్నా. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటిదంటే యాక్చువల్గా షార్టేజ్ లేకుండే అదొక ఫేక్ న్యూస్. బట్ ఫేక్ న్యూస్ విని ప్యానిక్ అయి పబ్లిక్ మాస్గా బై చేయగానే షార్ట్ టర్మ్ రిజర్వ్లో ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోయింది. ఆ ఫ్యూయల్ షార్టేజ్ కానీ ఆ క్రైసిస్ కానీ స్టార్ట్ చేసింది మనోళ్ళు, మన పబ్లిక్. అందుకే ఏదన్నా వచ్చినప్పుడు ఫేక్ న్యూసా రియలా ఆఫీషియల్స్ నుంచి వచ్చిందా అని చూసుకోండి. ఎట్లా పడతా అట్లా వెళ్ళిపోతా, కొనుక్కుంటా, నాకే కావాలన్నట్టు ఎటు కాకుండా గంటలు నిలబడాలి. ఇక ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి నేను.